ఈరోజు అమరావతికి వెళ్లారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్లారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్లీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర బన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు రాష్ట్ర అమరావతి రైతులు, కష్టపడ్డారా లేదా? మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. ఏంటిది నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు, రైతులు ఆవేదనలో ఉన్నారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టారు. మేము రెచ్చగొట్టడం ఏంటి? సిగ్గుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. అడ్డగోలుగా మీరు వ్యవహారం చేసి మా మీద దౌర్జన్యాలు చేయటమే కాకుండా కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మేము మనం చేస్తున్నాం. వెళ్ళి పలకరిస్తేనో, ఆ అమరావతి వెళ్తేనో మా బండారం బయటపడిపోద్ది, మా అవినీతి బయటపడిపోద్దని భయపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డం పెట్టి, రౌడీ మోకలను అడ్డం పెట్టి మా మీద రాళ్లు వేసేటటువంటి కార్యక్రమం చేసి మా మీదే కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, ప్రపంచం చూస్తుంది, మనుషులు చూస్తున్నారు, పౌరులు చూస్తున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ ఒక్కసారిగా మాట్లాడలేకపోవచ్చు, కానీ మీ నిజ స్వరూపాన్ని మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు ఇవాళ ప్రజలు. డబాయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా డబాయిస్తున్నాడు. ఇందాక ఎక్కడ డబాయిస్తున్నాడు చూస్తున్నా. రైతులు ఆవేదన ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తిరగబడతారా? వాళ్ళేంటి ఆవేదన ఉన్న రైతులు వేరు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. వీళ్ళేమన్నా మధ్యలో మట్టి అమ్ముకునేవాడు, వీళ్ళందరినీ పోగేశాడు. దుష్టశక్తులందరినీ పోనేసి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పని ఆయన నియోజకవర్గం కాబట్టి ఇది దుర్మార్గం అని కూడా మరొకసారి